కొన్ని రోజులుగా హంద్రినీవ జలాలతో హిందూపుర నియోజకవర్గంలోని చెరువులో నింపే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలోనే లేపాక్షి మండలం పూలమతి చెరువును కృష్ణా జలాలతో నింపడం జరిగింది. ఇటీవలనే సదరు చెరువు నిండి మరవ పారింది. ఈ క్రమంలో తన 2 రోజుల్లో నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బాలయ్య పులమతి చేరుకొని అక్కడి చెరువులోని కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చారు. స్వయంగా చెరువులోకి దిగిన బాలయ్య కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లికి పుష్పపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పులమతి గ్రామస్తులు బాబావలి ప్రసాద్, హరి, డాక్యుమెంట్ రైటర్ స్వామి, ఇబ్రహీం సాబ్, శ్రీనివాస్ రెడ్డి, అశ్వత్ నారాయణ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ తీసుకుని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను హంద్రినీవ కాలువ ద్వారా పులమతి చెరువును నింపడం హర్షణీయమన్నారు. ఈ నీటితో ఆయాకట్టు రైతులు 3 పంటలు పండించుకోవడంతో పాటు బోర్లు, బావుల్లో నీటి మట్ట పెరిగి తాగునీటి ఇబ్బందులు తీరుతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వచ్చండి నేను ఆడిపోతాను సెంటర్కి. వసుంధరాదేవి నమ్య సహ కుటుంబానాం సబంధవర్గాణాం సమిత్రవర్గాణాం సభాతృవర్గాణాం రాజకీయ క్షేత్రే లక్ష్మీ నరసింహస్వామి దేవతా గంగా భాగీరథి భయానకాలే వాహనకాలే మహాలక్ష్మీ ఎనికిరాను ఇంకా ఎనికిరాను గంగా భాగీరథి భయానకాలే గంగా భాగీరథి దేవతా మహాలక్ష్మీ దేవతా ఇట్లా తిరిగితే ఒక ఫోటో తీసుకున్నాం మళ్ళీ. దీళ్ళు వచ్చేదానికి సంతోషమైంది. అందరూ బాగా హ్యాపీగా పులిమితి పంచాయతీలో వచ్చి చూసి పోతా ఉన్నారు. టౌన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇంకా వచ్చి పోతా ఉన్నారు. ఇటువంటి ఎమ్మెల్యే మనకు కావాలా. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బాలకృష్ణ గారు ఎంతో పులమతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. భూగర్భ జలాలు కూడా ఇంప్రూవ్ అయింది. మళ్ళీ మనకు బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఉండాలని మేమంతా పార్టీనే రావాలని గ్రామస్తులంతా జై బాలయ్య నాయకత్వం చంద్రబాబు నాయుడు.